హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మే 26వ తేదీ నుండి మే 29వ తేదీ మధ్య గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఇండియాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆన్సర్ ఢిల్లీ. అదే గ్లోబల్ ర్యాంక్ అయితే 350. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ప్రపంచ స్థాయి నగరాల లిస్టులో హైదరాబాదుకు 524వ స్థానం దక్కింది. ఈ జాబితాలో న్యూయార్క్ సిటీ ఫస్ట్ ప్లేస్ను దక్కించుకుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024లో ఇండియాలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి? నెంబర్ 1 ఢిల్లీ, నెంబర్ 2 బెంగళూరు, నెంబర్ 3 ముంబై. అదేవిధంగా ఇండియాలో హైదరాబాద్కు 9వ స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర జల సంఘం అంచనా ప్రకారం దేశంలో తలసరి నీటి లభ్యత 2050 సంవత్సరం నాటికి ఎన్ని ఘనపు మీటర్లు ఉంటుంది? ఆన్సర్ 1140 ఘనపు మీటర్లు. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియాలో 2001లో సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 1816 ఘనపు మీటర్లు ఉండేది. అదేవిధంగా 2011లో అది 1544 ఘనపు మీటర్లకు పడిపోయింది. ఆఫ్రికా దేశమైన ఘనాలో 4G, 5G మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే ప్రక్రియలో ఘనా ప్రభుత్వం మన దేశ ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ రిలయన్స్ జియో అనుబంధ సంస్థ అయినటువంటి రాడిసిస్, అదేవిధంగా టెక్ మహేంద్ర, నోకియాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. రాడిసిస్, టెక్ మహేంద్ర, నోకియా సంస్థలతో ఘనా ప్రభుత్వ నేతృత్వంలోని నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. నివేదికల ప్రకారం కాంట్రాక్ట్ విలువ ఎంతంటే $200 మిలియన్. అదే ఇండియన్ రూపీస్లో 1660 కోట్లకు ఇది సమానం. 2025-26 నాటికి సాధారణ బీమా పరిశ్రమల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం అనగా గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ ఎన్ని కోట్లకు చేరవచ్చని ఇక్రా అంచనా వేసింది? ఆన్సర్ 3.7 లక్షల కోట్లు. ఇది 2023-24 సంవత్సరంతో పోలిస్తే 32% వృద్ధితో 3.7 లక్షల కోట్లకు చేరుతుందని ఇక్రా అంచనా వేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. 2023-24లో ఇది 2.8 లక్షల కోట్లుగా నమోదైందని ఇక్రా తెలిపింది. అదేవిధంగా ప్రీమియం వసూళ్లలో ప్రైవేట్ బీమా సంస్థలు బలంగా వృద్ధి నమోదు చేయనుండగా ప్రభుత్వ రంగ బీమా సంస్థలు వృద్ధి మధ్యస్థంగా నమోదు కావచ్చని పేర్కొంది. ఇటీవల లిథువేనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ గిటానస్ నౌసెడా. ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్పై ఘన విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైంది. తద్వారా గిటానస్ నౌసెడా లిథువేనియా అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా లిథువేనియా క్యాపిటల్ ఏమిటంటే విల్నియస్. ద కరెన్సీ ఇన్ లిథువేనియా ఈజ్ ద యూరో. లిథువేనియా కరెన్సీ ఏమిటంటే యూరో. గోల్డెన్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్. ఇంపార్టెంట్ పాయింట్స్. డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులైన అధ్యక్ష, కార్యదర్శులతో మే 26, 2024న తిరుపతిలో జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. మస్కట్ దేశం నుంచి వచ్చిన షకీల్ నెలాకట్ ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరించారు. IPL 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా అవతరించింది. ఈ టైటిల్తో కోల్కతా నైట్ రైడర్స్ ఎన్నో IPL టైటిల్ని సొంతం చేసుకుంది? ఆన్సర్ మూడోసారి. కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి IPL 17వ సీజన్లో టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. IPL 17 సీజన్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. వేదిక గ్రాండ్ MA చిదంబరం స్టేడియం, చెన్నై. దీన్నే చపాక్ స్టేడియం అని కూడా అంటారు. రన్నర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ స్టార్క్కు లభించడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ అవార్డ్ విరాట్ కోహ్లీకి. అదేవిధంగా పర్పుల్ క్యాప్ అవార్డ్ అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్కు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ నితీష్ కుమార్ రెడ్డికి లభించడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ సునీల్ నరేన్కు లభించింది. ఇటీవల ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన
తొలి భారత క్రీడాకారిణిగా ఎవరు ఘనత సాధించారు? ఆన్సర్ భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత్ స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఫైనల్లో ఆమె ఘనతను సొంతం చేసుకుంది. మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఏ ప్రభుత్వ రంగ సంస్థ మధ్యప్రదేశ్లోని విజయ్పూర్లో ప్రారంభించింది? ఆన్సర్ గెయిల్ ఇండియా. ఇక్కడ హరిత హైడ్రోజన్ ప్లాంట్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 10 మెగావాట్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ను కెనడా నుంచి దిగుమతి చేసుకుంది. ఏ దేశం నుంచి అంటే కెనడా నుంచి. గుర్తుపెట్టుకోండి. ఇది 99.99% స్వచ్ఛతతో రోజుకు దాదాపు 4.3 టన్నుల హరిత హైడ్రోజన్ను ఈ ప్లాంటు ఉత్పత్తి చేయనుంది. 2030 కల్లా దేశంలో 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గెయిల్ ఇండియా వెల్లడించింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ అనసూయ సేన్ గుప్తా. ఇంపార్టెంట్ పాయింట్స్. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనే అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ది షేమ్లెస్ చిత్రంలోనే నటనకు గాను అనసూయ సేన్ గుప్తాకు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిలింకు 2024 ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డు లభించింది. ఈ షార్ట్ ఫిలింను 16 నిమిషాల పాటు కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. చిదానంద నాయక్ ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది. అదేవిధంగా కేన్స్ చలనచిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్కు గ్రాండ్ ఫిక్స్ అవార్డు దక్కింది. ఈ చిత్రోత్సవంలో గ్రాండ్ ఫిక్స్ అవార్డును 2వ అత్యున్నత పురస్కారంగా పేర్కొంటారు. 2024 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఎర్ఫెన్బెక్ మరియు మైకెల్ ఆఫ్మ్యాన్. ఇద్దరికీ గాను 2024 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. ఎర్ఫెన్బెక్ రాసిన కైరోస్ నవల్ని మైకెల్ ఆఫ్మ్యాన్ అనువదించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఇది 2005లో స్థాపించబడింది. దీన్ని గతంలో మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా పిలిచేవారు. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారాల్లో ఒకటి. దీనిని ఆంగ్ల భాషలోకి అనువదించబడిన మరియు మునుపటి సంవత్సరంలో యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన ఉత్తమ కల్పిత రచనలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఈ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ను అసలు రచయిత మరియు అనువాదకుడుకు ఇద్దరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణ బోర్డు చైర్మన్గా 2024 మే 27వ తేదీన కేంద్రం ఎవరిని నియమించింది? ఆన్సర్ అశోక్ ఎస్ గోయల్. ఇంపార్టెంట్ పాయింట్స్. జూన్ 1 నుంచి అశోక్ ఎస్ గోయల్ నియామకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా పనిచేస్తున్న శివనందన్ కుమార్ 2 ఏళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవల ఏ భారత పర్వతారోహకుడు ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్లో అధిరోహించడంతో పాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేశాడు? ఆన్సర్ సత్యదీప్ గుప్తా. ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకే సీజన్లో ఇలా 2 ఘనతలు సాధించిన వ్యక్తిగా గుప్తా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టును 27/5/2024 మధ్యాహ్నం 4వ ఎత్తైన లోత్సీ శిఖరాన్ని అదే రోజు అర్ధరాత్రి వరకు చుట్టేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే లోత్సీ శిఖరం ఎత్తు ఎంతంటే 8516 మీటర్లు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించింది? ఆన్సర్ మేజర్ రాధికా సెన్. గుర్తుపెట్టుకోండి, మేజర్ రాధికా సెన్ను మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో యుఎన్ఓ సత్కరించడం జరిగింది.
ఇంపార్టెంట్ పాయింట్స్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సెన్ను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించనుంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం రోజున ఈ అవార్డును ఆమెకు అందజేయనున్నారు. ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే మే 30వ తేదీన. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్ సుమన్ గవానీ అందుకోగా రెండోసారి మేజర్ రాధికా సెన్ అందుకోనున్నారు. ఇంకా ఎవరైనా మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూడకపోతే వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది.